హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక వీడియోకి వెల్కమ్ మీ అందరికీ. సో ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రేలియాలో కొత్త కార్స్ ఎలా కొనాలి అనే ప్రొసీజర్ మీకు చూపించబోతున్నాను. అలానే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ ప్రొసీజర్స్ కూడా, కార్ మనకి ఇచ్చేస్తారా, వాళ్ళు మనతో వస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. అట్లనే ఈరోజు నేనైతే టయోటా కంపెనీకి వచ్చేసాను. ఇన్నోవా, ఫార్చునర్ ఇవన్నీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అదే కంపెనీలో ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత వాటిది, ఇండియాకి ఇక్కడికి కంపారిజన్ సేమ్ మోడల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా అడిగి అక్కడ రిప్రజెంటేటివ్స్ని మీకు చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గో. లోపలికి వెళ్ళగానే ముందు ఒక కొత్త కార్ టెస్ట్ డ్రైవ్ చేసేద్దామని చెప్పి లోపల జోయల్ అని చెప్పేసి మన న్యూ వెహికల్స్ సేల్స్ మేనేజర్ మన హైదరాబాద్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన అడిగితే ఫామ్స్ ఫిల్అప్ చేయాలన్నారు. ఆ ప్రాసెస్ అయ్యే లోపు ఇక్కడ లోపల ఒక మంచి కార్ మీకైతే చూపిస్తాయి లోపు. ఈ మోడల్ మనకైతే ఇండియాలో లేదు. ఇదైతే GR86 4 సిలిండర్ 2.4 లీటర్ ఇంజిన్ అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ వర్షన్స్ లో కూడా వస్తాయి. ఇంకా ఈ కార్ ఇంటీరియర్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. ఇదైతే మాన్యువల్ వర్షన్. ఇది ఫ్రీ ఉంటే ఒక టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్దాంలో అనుకున్నా, కానీ అప్పటికే ఈ కార్ ఆల్రెడీ సోల్డ్ అనమాట. సో ఎవరు టచ్ చేయడానికి లేదు. దీని ప్రైస్ అయితే $43,000 నుంచి మొదలవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 22 lakhs ఇండియన్ రూపీస్ లో. ఇండియాలో మనం టెస్ట్ డ్రైవ్ చేయాలి అంటే కనుక కంపెనీ ఎంప్లాయ్ ఒకళ్ళు మనతో కంపల్సరీ వస్తారు. ఇక్కడైతే అలా కాదు, మన సొంతగా కార్ మనకి ఇచ్చేస్తారు తీసుకెళ్ళమని. సో బేసిక్గా టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్లే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కార్కి మన చేతిలో ఉన్నప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే $2,500 మనం కట్టాలి ఎక్సెస్ ఫైన్. ఆల్రెడీ ఇన్సూరెన్స్కి 30,000 వర్త్ ఆఫ్ డ్యామేజెస్ కాస్ట్ అయితే కవర్ ఉంటుంది. మన దగ్గర నుంచి అడిషనల్గా, బికాజ్ ఐమ్ 25+ 2,500 మన దగ్గర నుంచి అడిషనల్గా ఛార్జ్ చేస్తారు. మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అని ప్రెస్ చేసి సైన్ చేసి తీసుకెళ్తామే కారు. సో ఇప్పుడు దాకా చూపించిన కార్లు అన్నీ వేరు. ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఇండియాలో ₹1,25,00,000. ఇక్కడ కొంటే 50 లక్షలకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్ ప్రాడోని టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్దాము. ఆన్ ది వేలో ఈ కార్ గురించి మాట్లాడుకుంటూ మొత్తం మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తా. ₹1,00,00,000 కార్ జన్మలో ఫస్ట్ టైం ఎక్కా. లోపల ఎక్కిన తర్వాత నా హైట్ ప్రకారం సీట్స్ ఇంకా మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకొని, అట్లనే ఏ బటన్ ఎక్కడుంది, ఏ కంట్రోల్ ఎక్కడుంది చూసుకోవడానికి టైం సగం సరిపోయింది. లోపల ఎక్కక ముందు నేనైతే బయట నుంచి ఈ కలర్ని అడ్మైర్ చేశాను. బ్లాక్ సూపర్ ఉంది ఈ మోడల్ అయితే. సూపర్ ఎక్సైటెడ్. ఎక్కండి కార్లోకి ఎక్కండి కెమెరామెన్ గారు. ఓహో, అస్సలు ఏమన్నా ఉందా ఫీలింగ్ దీనికి? ఈ కార్ అయితే ప్యూర్ మాన్స్టర్. అసలు లాంగ్ డ్రైవ్స్కి మనం ఎంత దూరం వెళ్ళినా సరే దీనిలో తెలియని కూడా తెలియదు జర్నీ చేస్తున్నట్టు, అంత కంఫర్టబుల్. ఒకప్పుడు దీనిలో పాత మోడల్ ల్యాండ్ క్రూజర్ ప్రాడో వేరేది ఉండేది, పాత మోడల్. ఆ పాత మోడల్కి నేను బుకింగ్ అయితే చేశాను అనమాట. రెడ్ కలర్ ప్రాడో, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ అది అప్పుడు మధ్యలో ఎందుకులే ఇంకా ఇల్లు కొనలేదు కదా, ఆ తర్వాత కార్ కొందాంలే ఆపేశాను. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ప్రాడో దీనికైతే మొత్తం పానోరామిక్ సన్ రూఫ్. ఇదైతే మొత్తం సీలింగ్ అంతా కూడా సన్ రూఫే. అండ్ అట్లానే మనకి ఇక్కడ 360 degrees వ్యూ కూడా వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద మీరు కెమెరా చూస్తున్నట్లయితే మన కార్ చుట్టూ సరౌండింగ్ ఏముంది, కెమెరాస్ అన్నీ కూడా వస్తాయి 360 degrees వ్యూ. అండ్ మనకి ముందు నుంచి ఫ్రంట్ వెళ్ళేది కూడా వ్యూ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ కెమెరా చూసుకోవచ్చు అనేది కూడా ఉంది. ఈ కార్ లుక్ అయితే మొత్తం చూడటానికి అయితే మెర్సిడీస్ బెంజ్ లాగా ఉంది. ఏసీ వెంట్స్ అయితే మనకి సేమ్ GLE సిరీస్లో మెర్సిడీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. GLE సిరీస్ ఇంకా AMG సిరీస్ ఇవన్నీ ఇట్లానే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ట్రెడిషనల్ బటన్స్ కాకుండా ఇట్లా పుష్ బటన్స్ ఇచ్చారు. ఏసీ కంట్రోల్స్కి కానీ, మీడియా కంట్రోల్స్కి కానీ అన్నీ. ఏసీ ఆన్ లేదు ఇప్పుడు దాకా. నేను ఇప్పుడు ఆన్ చేసి ఫ్యాన్ స్పీడ్ పెంచాలంటే ఇక్కడ ప్రెస్ చేయడమే. ఇంకా మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద స్పేస్ అయితే ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్. నా ఫోన్ కేసే పందిలాగా ఎంత ఉంది, ఛార్జింగ్ అవ్వదు దానివల్ల. ఇక్కడ అట్లానే 3 USB-C ఛార్జింగ్ పోర్ట్స్, ఇంకా ఒక HDMI కేబుల్ కూడా ఉంది. HDMI to మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కావాలని వేరే కార్కి దగ్గరగా తీసుకెళ్ళాను. స్క్రీన్ మీద ఇక్కడ నాకు అద్దం మీద పాపప్ వచ్చింది, యూఆర్ టూ క్లోజ్ టు ది కార్ అని చెప్పేసి. ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, లేన్ కంట్రోల్ ఉంది, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మనకి. బ్లైండ్ స్పాట్ అంటే ఇప్పుడు నా వెనక డోర్ పక్కన ఉన్న కార్స్ నాకు డ్రైవింగ్లో ఊరికే కంటి చూపుతో కనిపించవు, తలకి వెనక్కి తిప్పి చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ అద్దంలో కూడా కనిపించవు బ్లైండ్ స్పాట్ అంటే. అలాంటి బ్లైండ్ స్పాట్లో మనకి ఏదైనా కార్ ఉంటే ఈ అద్దంలో ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతుంది సైడ్ వ్యూ మిర్రర్లో. మీకు అక్కడ చూపిస్తా ఇప్పుడు. ఆ అద్దం చూడండి, వెనకాల కార్స్ వచ్చే కొద్దీ బ్లైండ్ స్పాట్లో వేరే కార్స్ ఉన్నాయని చెప్పి ఆరెంజ్ కలర్ మానిటర్ సింబల్ అయితే ఇస్తుంది మనకి. అదిగోండి వెలిగింది, చూసారు కదా. అట్లా మనం వెనక్కి తలదిప్పి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మోడ్స్ చేంజ్ చేశాను. పైనుంచి చూసుకోవచ్చు, ఇంకా ఫ్రంట్ యాంగిల్ నుంచి చూడొచ్చు. అది వద్దు అనుకుంటే మీడియా ప్లేయర్ అయితే మనకు వస్తుంది. మనం ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ ప్లే ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. ఇదైతే మళ్ళీ 7 సీటింగ్ కెపాసిటీ. ఫస్ట్ రో, మిడిల్ రో అండ్ బ్యాక్ రో కూడా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ అయితే చాలా బాగుంటాయి ఈ కార్ కి. దీన్ని హెవీ మోడిఫై చేసుకొని ఆఫ్ రోడింగ్ కి తీసుకెళ్తారు. అట్లాంటి రైడ్స్ అంతా ఇష్టం ఉన్న వాళ్ళు. ఆస్ట్రేలియాలో ఆఫ్ రోడింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట. అట్లాంటి వాటికి ఈ ప్రాడో అనే కార్ ఒకటి టయోటాలో. అండ్ ఫోర్డ్ లో మళ్ళీ మనకి ఎండివర్ ఉంది కదా ఇండియాలో, ఇక్కడ దాన్ని ఎవరెస్ట్ అంటారు, ఆ కార్ ఒకటి. ఇంకా మిత్సుబిషిలో ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, అలాంటివన్నీ వాడతారనమాట. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చూస్తున్నట్లయితే అనలాగ్ మీటర్స్ అయితే ఉన్నాయి. అట్లనే సెంటర్ లో డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది, ఎంత స్పీడ్ లో వెళ్తున్నాము అనేసి. అండ్ మనకి కొత్త కార్స్ అన్నిటికీ కూడా
యాడ్ బ్లూ సిస్టమ్ అయితే కంపల్సరీ ఉంది. యాడ్ బ్లూ సిస్టంలో యాడ్ బ్లూ లిక్విడ్ ఎంత ఉంది అని చెప్పి కూడా ఓడోమీటర్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కెమెరాలో మీరు చూస్తున్నట్లయితే బానెట్ ముందు ఎక్కడ దాకా ఉందో అంత క్లియర్గా నాకు డ్రైవర్ సీట్లో నుంచి కనిపిస్తుంది. సో వేరే కార్కి దగ్గరగా వెళ్తున్నామా లేదా ఇట్లాంటి అవసరం కూడా లేదు, ఇట్లా భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మాన్యువల్గా మనం చెక్ చేసుకోకుండా ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఆ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ కూడా సెన్సర్స్ అన్నీ అలర్ట్ చేస్తాయి. మరీ టూ క్లోజ్ వెళ్తుంటే కనుక ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఆబ్వియస్లీ మరి ₹1,20,00,000 అట్లా పెడుతున్నప్పుడు ఈ మాత్రం అనే సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తాయి. ఈ కార్ మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక 2.5 కోట్లు అవుతుంది. ఎందుకంటే కార్కి డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని బదులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రెంట్కి తీసుకొని వాడేసేయండి ట్రిపుల్కి వచ్చినప్పుడు. ఇండియాలో ఇంకా ఈ మోడల్ అయితే రిలీజ్ అవ్వలేదు. ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఇండియాలో ఉంది, కాకపోతే ఈ కొత్త బాడీ షేప్స్ అప్లిఫ్ట్ చేశారు ఇవన్నీ కూడా. అవన్నీ ఇండియాలో ఇంకా రాలేదు, కమింగ్ సూన్ అనుకుంటా. నేను కార్ గురించి ఏమేమి మాట్లాడాలని ఒక నోట్స్ రాసుకున్నాను. డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో ఆ నోట్స్ చూసుకుంటున్నా. డ్రైవర్ అటెన్షన్ నీడెడ్ అని చెప్పి ఇక్కడ నాకు అలర్ట్ అయితే వచ్చింది. కార్లో ఏ కెమెరా నుంచి నన్ను మానిటర్ చేస్తుందో అర్థం కావట్లేదు. అలర్ట్ సిస్టమ్ అయితే పక్కా 100% పనిచేస్తుంది. డ్రైవర్ అలర్ట్గా లేడు, స్టీరింగ్ ఇంకా చూడండి అని చెప్పి అలర్ట్ అయితే వచ్చింది. అది ఎంత అలర్ట్ ఇచ్చినా మనం పట్టించుకోకపోతే నాకు తెలిసి ఆటోమేటిక్ బ్రేకింగ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఒకటి ఉంది ఇక్కడ, దానికైతే వెళ్దాము. మనకి బేసిక్గా ఆస్ట్రేలియాలో టెస్ట్ డ్రైవ్స్ వచ్చేసి ఒక 15 to 20 minutes కార్ మనకి ఇస్తారు. రష్ లేని రోజు అయితే కనుక మామూలుగా మనం ½ hour తీసుకెళ్ళచ్చు. కొన్ని బ్రాండ్స్ అయితే ఓవర్ నైట్ కూడా ఇస్తాయంట టెస్ట్ డ్రైవ్కి. ఫుల్లీ పర్ఫెక్ట్గా వేసిన రోడ్డు మీద వెళ్తున్నట్టు ఉంది. నాకైతే ఇంచు కూడా అదురులేదు. కెమెరాలో మీకు ఏమాత్రం అదురన్న కనిపిస్తుందా, షేకులు కనిపిస్తుందా? లేదు. ఫుల్ గ్రేవెల్ రోడ్ మీద వెళ్తున్నాను. నార్మల్ నా కార్లో వెళ్తే కనుక జిగ్ 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 అని అదిరిపోయింది నాకైతే. ఎంత బాగుందో. ఈ ఆఫ్ రోడింగ్ ట్రాక్ మీదకి తీసుకొచ్చా, షోరూమ్లోకి తిరిగి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఎక్కడ తీసుకెళ్ళారు ఆ కార్ అంటారేమో. గ్రౌండ్ ఎంత లో హైట్ ఉంది, ఎంత గుంతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవట్లే నేను. రప్ప తిప్పేస్తున్నా. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ అంత పెద్దది, అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భలే ఉంది. వెరీ సూన్ కొందాం. అండ్ అట్లనే మనం ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకుంటే కనుక ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది. అలానే ఇక్కడ సెంటర్లో కన్సోల్ బాక్స్కి స్టోరేజ్ అయితే సూపర్ ఉంది. ఇది ఫ్రిడ్జ్ కమ్ స్టోరేజ్ బాక్స్. ఫ్రిడ్జ్ అనమాట ఇది. మీరు బీర్స్ అయినా కూల్ డ్రింక్స్ అయినా ఏదైనా ఇందులో పెట్టుకోవచ్చు, చల్లగా ఉంటుంది. కూల్ బాక్స్ ఆన్ చేయలేదు, ఆన్ చేశాను, బ్లోయర్ చల్లగా వస్తుంది. ఇక్కడైతే 2 bottles పెట్టుకోగలిగే కెపాసిటీ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అండ్ హై 4 లో 4 అంటే H4 L4 అని ఆఫ్ రోడ్ డ్రైవింగ్ మోడ్స్ అనమాట ఇవి. ఎప్పుడైనా సరే 4-wheel డ్రైవింగ్ కార్స్కి ఇట్లాంటి మోడ్స్ అనేవి ఉంటాయి. మనం 4-wheel డ్రైవింగ్ కేపబిలిటీ వాడట్లేదు అనుకుంటే లో 4 మోడ్లో పెట్టుకొని వెళ్ళాలి మనము. ఇంకా MTS అంటే హిల్ కంట్రోల్ ఒకటి, డ్రైవింగ్ మోడ్ ఎకోనా, స్పోర్టా, ఇవన్నీ చూపిస్తుంది మనకి. ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. స్పోర్ట్ మోడ్ ఉంది, నార్మల్ మోడ్ ఉంది, కంఫర్ట్ మోడ్ ఉంది, స్పోర్ట్ S+ ఉంది, కస్టమ్ మోడ్ ఉంది. మనకు కావాల్సిన సెట్టింగ్స్తో మనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను నార్మల్ మోడ్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే బూట్ ఓపెన్ చేసేసాను. 3rd rowలో ఒక సీట్ మాత్రమే ఇది పెట్టేసి ఉంది. ఈ ఒక్క సీట్ని కూడా డౌన్ చేద్దాము. ఇదంతా కూడా మనం బూట్ స్పేస్ లగేజ్కి వాడుకోవచ్చు. ఇక్కడ లోపల వచ్చేస్తే మీరు చూస్తే కనుక ఇక్కడ పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. ట్రెడిషనల్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ పెట్టుకోవచ్చు మనం. నార్మల్గా ఈ స్పేస్ అంతా అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఆఫ్ రోడింగ్ ఎక్కువ వెళ్తారు కాబట్టి ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, స్టవ్లు, ఇంకా వాళ్ళ బీర్ క్యాన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫిట్టింగ్ చేయించుకుంటారు. 3rd row మొత్తానికి తీపిచ్చేసి క్యాంపింగ్కి కావాల్సినట్టు కార్ ఎక్విప్ చేయించుకుంటారు గ్యాడ్జెట్స్తోని. మనకి అవేమొద్దు, జస్ట్ బూట్ స్పేస్ వాడుకోవాలి అనుకుంటే ఈ బాక్స్ తీసేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బాక్స్ తీసేసి ఓన్లీ 3rd row సీట్స్ యాక్టివేట్ చేసుకొని బూట్ స్పేస్లో అయితే మనం లగేజెస్ పెట్టుకోవచ్చు. క్లోజింగ్ అయితే ఒక బటన్తో ఆటోమేటిక్గా బూట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ల్యాండ్ క్రూజర్ సిరీస్లో ప్రాడో అనే కార్లో ఇది టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్ పేరు వచ్చేసి కాకడూ. దీనిలో GX ఒకటి ఉంటుంది, ఇంకా వేరే వర్షన్స్ కూడా ఉంటాయి. ఇది కాకడూ టాప్ మోడల్ కాబట్టి, టాప్ ఎండ్ కాబట్టి దీనికి బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ వచ్చినాయి. అలానే ఇంకా ఫుట్ రెస్ట్ వచ్చింది, ఇంకా పైన రూఫ్ ర్యాక్స్ కూడా వచ్చినాయి ఆల్మోస్ట్. అండ్ ఈ ల్యాండ్ క్రూజర్ కాకడూ కాకుండా దీన్ని మించిన కార్ ఇంకోటి ఉంది, ల్యాండ్ క్రూజర్ 300 సిరీస్ అని చెప్పేసి. అది ఎంత పెద్దదంటే ఈ కార్ తీసుకుపోయి దానిలో పెట్టచ్చు, అంత పెద్దగా ఉంటుంది ల్యాండ్ క్రూజర్ 300 సిరీస్ అనేది. అది ఐకానిక్ కార్ అనమాట. అది ఆల్మోస్ట్ ఒక ఇక్కడ మేము తీసుకోవడానికే $1,30,000 ఎంతో ఉంటుంది ప్రైస్. అది ఇట్లా ఫీచర్స్ చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ఇదంతా కూడా హీటింగ్ కూలింగ్ రెండు పెట్టుకోవచ్చు. ఆ వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సపరేట్, అట్లనే డ్రైవర్ సైడ్ సపరేట్. ఇంకొక ఫీచర్ ఏంటంటే వెంటిలేటెడ్ స్టీరింగ్ వీల్స్ కూడా.
సీట్స్ ఒక్కటే కాదు, ఏసీ ఒకటే కాదు, వెంటిలేటెడ్ స్టీరింగ్ వీల్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. సో ఇది టాప్ ఎండ్ కాకడు వర్షన్ కాబట్టి ఇది నాకు తెలిసి ఒక $125,000 లేదా $138,000 ఉంటుంది, అంటే $1,37,000. సో ఇప్పుడు మనం ఉన్న కారే ముందు సేమ్ వెళ్తుంది అనమాట, సేమ్. కాకపోతే కాకడు వర్షన్ కాకుండా ఆల్టిట్యూడ్ వర్షన్. దాన్ని అందుకుందామని తొక్కితే స్పోర్ట్ మోడ్లో పెట్టి 3 సెకండ్లో 70 స్పీడ్కి వచ్చి ముందు కార్ దగ్గరికి వచ్చాము. భలే ఉంది కార్ పర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే ఇంకా డీజిల్ ఇంజన్స్ కాబట్టి ఎంత స్పీడ్గా వెళ్ళే కొద్ది మనకి లోపల ఇంజన్ నాయిస్ ఇంకా రోడ్ నాయిస్ ఇవన్నీ అంతే తెలుస్తాయి, ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువైనా సరే. కాకపోతే ఇంకా ప్రాడో పర్ఫార్మెన్స్కి వంక పెడితే ఇంకా మనకి ఏ కారు నచ్చదనమాట. ప్రాడోలో మీరు ఎక్కి ఎంత గతుకుల్లో ఎంత గుంతల్లో అయినా దూకండి, ఏమీ తెలియదు, అంత బాగుంటుంది. ఇదైతే చల్లగా వస్తుంది అసలు. నా బుడ్డిగారు ఎక్కిన తర్వాత ₹1,00,00,000 కారు నడుపుతుంటే అసలు ఆ ఫీలింగే వేరుంది. ఈ ఏసీ బ్లోయర్స్కున్న పవర్ కానీ, కార్లో ఉన్న ఫీల్ కానీ, అబ్బాబ్బా అల్టిమేట్. మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని ఎవడంటాడు? కార్లు అంటే ఇష్టం ఉన్నవాడికి మనీ ఉంటే ఎన్ని కార్లు కొని ఎంత హ్యాపీగా ఉంటాడు. సో టెస్ట్ డ్రైవ్ అయిపోయింది, ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరికి తిరిగి వస్తున్నాము. తిరిగి టయోటాకి అయితే వచ్చేసాము. కార్ అయితే నాకు ఏ బుద్ధి కావట్లా. టయోటా ఎంప్లాయ్ అయిపోతాను, ఆ జాబ్ వదిలేసి టయోటాలో జాయిన్ అవుతా. కంపెనీ వాడే కార్ ఇస్తాడు రోజు, హాయిగా ల్యాండ్ క్రూజర్ వేసుకొని తిరగచ్చు నేను అప్పుడు. ఫీలింగ్ వెరీ సాడ్. ఈ కార్లో నుంచి దిగుబుద్ధి కావట్లా. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రూట్ ఉంటే కనుక ఎత్తుకెళ్ళిపోయాడు వాటికి ఇచ్చా. ఓ ఆఫ్ చేయగానే స్టీరింగ్ పైకి వెళ్ళింది, సీటింగ్ పొజిషన్ అడ్జస్ట్ అయిపోయింది. చూసారా, డోర్లో నుంచి నేను బయటికి ఈజీగా దిగడానికి. నా డబ్బా కార్లో ఇటువంటి ఫీచర్ అని ఉంటుంది, ఎక్స్ట్రా వైరింగ్లు పెట్టించుకుంటా. సో ఇక్కడ మనకి షోరూమ్ లోపలికి వస్తే ఒక స్క్రీన్ ఉందన్నమాట, 360 degrees మనం ఇక్కడే చూసుకోవచ్చు. కార్ని ఇక్కడే బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా కలర్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ బిల్డ్ చేసుకొని మీరు బిల్డ్ చేసుకున్న కార్ని ఈమెయిల్కి పంపిస్తే అదే ఈమెయిల్ని వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తారు మీకోసం. ఏ కార్ అయినా, టయోటాలో వీళ్ళు అమ్ముతున్న ఏ కార్ అయినా సరే ఈ స్క్రీన్లో మనం కస్టమైజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కార్స్ ఉన్నాయి, ఎస్యూవీస్, ఇంకా 4-wheel డ్రైవ్స్ ఉన్నాయి, ఇంకా అలాగే యూట్స్ అండ్ వ్యాన్స్, అంటే లగేజ్ డ్రైవ్స్ ఉంటాయి వెనకాల క్యారీ చేసేవి కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, వ్యాన్స్ కానీ. మనకైతే కార్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యామరీ తీసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ బిల్డ్ అని ఉంటుంది. బిల్డ్ ప్రెస్ చేస్తే ముందు రెడీ అవుతుంది ఆప్షన్స్ అన్నిటితోని. రెడీ అయిన తర్వాత మనం చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్న క్యామరీ కార్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఉంటుంది. యాక్సెసరీస్ మార్చుకోవాలా, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కస్టమైజ్ చేసుకోవాలా, అసలు దీని గురించి తెలుసుకోవాలంటే డిస్కవర్, దీని గురించి వీడియోస్ ఇవన్నీ. నేను ఎక్స్టీరియర్ చెప్తున్నా. ఫస్ట్ రొటేట్ చేసుకొని కార్ ఇట్లా చూసుకోవచ్చు మనం 360 degrees వ్యూలో ఎలా ఉంటుంది ఏంటని. కార్ ఇక్కడ లైవ్గా ఉంటే ఓకే, కార్నే డైరెక్ట్గా చూడొచ్చు. అది లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవడానికి స్క్రీన్ యూజ్ అవుతుంది. మనకి ఆ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలి అనుకోండి, అది సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి మళ్ళీ ప్రెస్ చేస్తే నాకు కావాల్సిన కలర్ ఇక్కడ కలర్ మారిపోతుంది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందో లేదో. కలర్ సెలెక్ట్ చేసుకొని మొత్తం 360 degrees వ్యూ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్దాము. లోపల ఎలా ఉంటుంది మన కారు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. డ్రైవర్ సీట్లో కూర్చొని ఎలా ఫీల్ అవుతాము కార్లో ఉంటేనే చూసుకోవచ్చు. మనం డీలర్షిప్లో కాకుండా బయట రోడ్డు మీద ఎక్కడో ఉన్నాము అనే ఫీలింగ్ కూడా రావాలంటే మనం రోడ్డు మీద సెట్టింగ్ కూడా మార్చుకోవచ్చు. రోడ్డు మీద కార్ పార్కింగ్ చేసినట్టు ఉంటుంది చూడటానికి. బయట పబ్లిక్లో ఎలా ఉంటుంది చూడాలనుకుంటాం కదా, దానికోసం అనేసి యాక్సెసరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి యాక్సెసరీస్ కావాలంటే ఎక్స్టీరియర్కి అయితే మడ్ గార్డ్స్ ఒకటి, బంపర్ ప్రొటెక్షన్, రబ్బర్ మ్యాట్స్ ఒకటి, బానెట్ ప్రొటెక్టర్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇట్లా ఎలక్ట్రికల్ ఆప్షన్స్కి వెళ్ళిపోతే డాష్ కెమెరా ఉంటుంది. డాష్ కెమెరా పెట్టిన తర్వాత లోపల ఎలా ఉంటుందో ఆ సెటప్ కూడా ఇచ్చారు. యాక్చువల్ డాష్ కెమెరా పెట్టి అది చూపిస్తున్నారు మనకి. మీరు చూసినట్లయితే ప్రివ్యూ నొక్కామనుకోండి, మనం చేసుకున్న బిల్డ్ అంతా కూడా ఒకసారి మొత్తం 360 రొటేట్ చేసి మనకు చూపిస్తుంది ఎలా ఉంటుంది మన కార్ అని చెప్పేసి. హెడ్ లైట్స్ నుంచి మొత్తం బ్యాక్ లైట్స్ దాకా, టైల్ ల్యాంప్స్ దాకా. మనంతా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సేవ్ అండ్ సబ్మిట్ నొక్కేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేస్తే ఆర్డర్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తరపున ఆర్డర్ పెట్టేస్తారు, అంతే. ఇలాంటి ఫెసిలిటీ మనకు కూడా ఇండియాలో షోరూమ్స్లో ఉంటే బాగుంటుంది కదా. ఎంప్లాయీస్ బిజీ ఉన్నప్పుడు, కావాల్సిన కార్ షోరూంలో లేనప్పుడు మనమే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కొత్త కార్ కొనే ప్రొసీజర్ అయితే కనుక డీలర్షిప్ని విజిట్ చేసి మనకు కావాల్సిన కార్ని టెస్ట్ డ్రైవ్ తీసుకొని, ఒకసారి మనం ఫైనాన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫైనాన్స్ కోడ్ కూడా తీసుకొని, ఇంకా మనం అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలంటే అన్ని మన బుకింగ్ షీట్లో వేయించేసి ప్రైస్ ఏమైనా నెగోషియేట్ చేయగలిగితే చేయొచ్చు. లేదంటే కనుక ఇంకా ఫైనలైజ్ చేసుకొని ఫైనాన్స్ టీమ్తో మాట్లాడాలి. టయోటాస్ ఫైనాన్స్ ఏంటంటే ఆస్ట్రేలియాస్ లార్జెస్ట్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అనమాట. అది నేను ఏ రకంగా చెప్పానంటే, ఆటోమొబైల్స్లో వీళ్ళు ఇచ్చేంత కన్వీనియంట్ ఆప్షన్స్ ఫైనాన్స్ ఎవరు ఇవ్వరు అనమాట. స్టూడెంట్స్కి ఒక రకం ఇస్తారు, రిపీటెడ్ కస్టమర్స్కి ఒక రకం ఇస్తారు. ఒక్కొక్కసారి డౌన్ పేమెంట్ ఏమీ రెడీ చేసుకోకుండా
లేకుండానే మనకి కార్ లోన్ అయితే మనకి శాంక్షన్ అయిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర మనం లోన్ తీసుకొని కార్ కొంటే కనుక కార్ మనకి ఫాస్ట్గా వచ్చేలాగా చూస్తారు డెలివరీ. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే తిరిగి వీళ్ళకే అమ్మచ్చు మనం ఫైనాన్స్ అంతా కట్టేసిన తర్వాత. ఫ్యూచర్ వాల్యూ ఏదైతే ఉందో అది ప్రామిస్ చేసి ముందే ఇస్తారు. ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటంటే మీరు ఫైనాన్స్ ఏదైతే తీసుకుంటారో ఆ లోన్ ఎండ్ అయిపోయే టైంకి మీ కార్ వాల్యూ ఎంత ఉంటుంది, అలాగే మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుంటారో దాన్ని బట్టి ఇవాల్యుయేషన్ చేస్తారనమాట. ఆ ప్రైస్ ముందే మీకు కొటేషన్ వేసి ఇస్తారు, మీరు తిరిగి అమ్మే పని అయితే ఇది ఇస్తామని చెప్పి. ఫ్యూచర్ వాల్యూ కంటే కార్ వాల్యూ తగ్గిపోయినా సరే మనకి ఫ్యూచర్ వాల్యూ వస్తుంది. అండ్ అలానే ఇదైతే టయోటో ఫైనాన్స్ వాళ్ళది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ టయోటో షోరూమ్లో అయినా ఉంటాయి మీకు లోన్స్ ఎలా రీపేమెంట్ చేయాలి. అండ్ అలానే మీ క్రెడిట్ హిస్టరీకి మీ క్రెడిట్ ఫైల్కి తగ్గట్టు కావాల్సినట్టు రీపేమెంట్ సెట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్లో. సో ఇదైతే కంపల్సరీ ఒకసారి వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి మీరు ఫినాన్స్ అప్లై చేసే పని అయితే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మాకు షోరూమ్స్లో ఫస్ట్ హ్యాండ్ ఇంకా వాళ్ళ బ్రాండ్ కార్సే కాకుండా వేరే బ్రాండ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మర్సిడీస్ బెంజ్, BMW ఇంకా వేరే వేరే కార్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు సెకండ్ హ్యాండ్వి. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే వేరే బ్రాండ్ మాజ్డా అని ఒకటి ఉంది, పక్కనే మాజ్డాది షోరూమ్ ఉంది, కానీ వాళ్ళది సెకండ్ హ్యాండ్స్ కార్ ఇక్కడ ఒకటి అమ్ముతున్నారు. ఎవరో కస్టమర్ తీసుకొచ్చి వీళ్ళకి అమ్మేశారు. మళ్ళీ దాని పక్కన హోండా సివిక్ ఒకటి ఉంది, హోండా సివిక్ పక్కన నిసాన్ ఒక SUV ఉంది, కాంపాక్ట్ SUV. ఇట్లా నెంబర్ ఆఫ్ కార్స్ అయితే వీళ్ళు అమ్ముతారు. ఇంకా మన బడ్జెట్ తగ్గట్టు ఇక్కడ ఏ కార్స్ నచ్చితే ఆ కార్స్ వచ్చి కొనేసుకోవటం మనం అయితే. ఇప్పుడైతే టయోటోలో ఇక్కడ కొన్ని కాంపాక్ట్ SUV మోడల్స్ ఉన్నాయి, ఇంకా అవి నేను చూపిస్తా ఇప్పుడు మీకు. యారిస్ క్రాస్ అంటారు దీన్ని, యారిస్ క్రాస్. ఓకే, ఇది 3 వేరియంట్స్ లో వస్తుంది, GX, GXL అండ్ అర్బన్. GX బీయింగ్ బేస్ వర్షన్, అర్బన్ టాప్ ఆఫ్ ద రేంజ్ ఉంటుంది. టొయోటా కార్స్ అన్ని కూడా మీకు 5 స్టార్ రేటింగ్ తోటి వస్తాయి. స్పెసిఫికల్లీ ఈ కార్ ఏంటంటే చిన్న ఫ్యామిలీస్ కి, చిన్న ఫ్యామిలీస్ అండ్ ఆల్సో లైక్ న్యూ డ్రైవర్స్, న్యూ డ్రైవర్స్, పీపులేటర్స్ కి, ప్లస్ అగైన్ ఓల్డర్ పీపుల్ కి. ఎందుకంటే ఇట్స్ SUV version of a small car. So you sit మీరు కొంచెం హైట్ లో కూర్చుంటారు, ఈజీ విజిబిలిటీ ఉంటుంది. ఓకే, బేస్ మోడల్ వచ్చేసి అబౌట్ 36,000 ఉంటుంది. టాప్ ఆఫ్ ద రేంజ్ వచ్చేసి అగైన్ 2 వీల్ డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ అనే దాన్ని బట్టి, బట్ ఆల్ వీల్ డ్రైవ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 44-45,000 దాకా ఉంటుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ 20-22 lakhs దాకా మనకి ఇండియన్ సమ్వేర్ అరౌండ్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రో, మనం కార్ కి డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేయలేక అల్లాడిపోతా ఉంటాము. వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది? సో అట్ ద మూమెంట్ ఈ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఎస్పెషల్లీ యారిస్ క్రాస్ మీద వచ్చేసి సమ్వేర్ అరౌండ్ వెయిట్ టైమ్స్ అయితే పోస్ట్ కోవిడ్ లో చాలా ఎక్కువ ఉండే 23 లో, బట్ అట్ ద మూమెంట్ అబౌట్ మాక్సిమం ఇస్ అబౌట్ 3 months. యారిస్ క్రాస్ కి అయితే 3 months. ఓకే, నైస్. ఇంకా వేరే మోడల్స్ కి వీటన్నిటికి వెయిట్ టైమ్స్ చేంజ్ అవుతా ఉంటుందా? సో నెక్స్ట్ SUVs లో మా దగ్గర టొయోటాలో వచ్చేసి అబౌట్ 9 మోడల్స్ ఉన్నాయి. 9 SUVs ఉన్నాయి. ఇది స్మాలెస్ట్ SUV. సెకండ్ కమ్స్ కొరోలా క్రాస్. కొరోలా క్రాస్ హ్యాచ్ బ్యాక్ ఉండే కొరోలాని సెడాన్ లో చేసిండ్రు, ఇప్పుడు కొరోలా క్రాస్ అని SUV లో చేసిండ్రు. ఈవెన్ కొరోలా క్రాస్ లో కూడా అగైన్ 3 వేరియంట్స్ ఉన్నాయి, GX, GXL అండ్ అట్మాస్. GX బీయింగ్ బేస్ వర్షన్, అట్మాస్ బీయింగ్ ద టాప్ ఆఫ్ ద రేంజ్. ఇది వచ్చేసి అట్మాస్ టాప్ ఆఫ్ ద రేంజ్ అన్నట్టు. జపాన్ లో ఫేమస్ ఇప్పుడు, జపాన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లో Corolla Cross is a very big hit because of its size. Okay. Basically ఇండియాలో మనకి క్రెటా ఇంకా ఇప్పుడు somewhere around Ford EcoSport అట్లా నడుస్తున్నాయి కదా. EcoSport somewhere around that size. Yaris Cross వస్తుంది. క్రెటా వచ్చేసి ఈ సైజ్ వస్తుంది. క్రెటా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. అదే స్టైల్ టయోటా వాడి ఇండియాలో రిలీజ్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది సేల్స్ అయితే. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి RAV4 అన్నమాట, RAV4. ఇది ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. ఇది కాంపాక్ట్ SUV, బేసిక్గా 4 సీటింగ్ కెపాసిటీ. అండ్ ఇందాక చూసిన యారిస్ క్రాస్ కంటే కూడా కొంచెం పెద్దది వస్తుంది. అండ్ దీనిలో స్టార్టింగ్ మోడల్లో వచ్చే ఫీచర్స్ దానిలో టాప్ అండ్ మోడల్లో వస్తాయి. దీనిలో ఈ గ్రే కలర్ ఒకటి, అట్లనే మనం చూస్తున్న ఈ బ్లూ కలర్ ఒకటి, ఆల్మోస్ట్ నా టీషర్ట్ కలర్ మ్యాచ్ అయిపోయింది ఇదైతే. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ RAV4 గ్రే కలర్కి దీని మైలేజ్ అయితే కనుక 4.7 లీటర్స్కి 100 kilometers ఇస్తుంది. దీనిలో హైబ్రిడ్ వేరియంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది హైబ్రిడే. సిటీస్లో అయితే 4.8 లీటర్స్ 100 kilometers మైలేజ్కి. సో దీని ఇంటీరియర్ చూపించేస్తాయి ఇప్పుడైతే మీకు. సో బేసిక్గా టయోటా వాడు ఈసారి ఇంటీరియర్స్ అన్నీ కూడా ఒకటేలాగా ఇచ్చాడు. RAV4కి కొంచెం అడిషనల్గా ఏంటంటే ఇంకా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ పవర్ సాకెట్ ఉంది కదా, దాని ముందే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ మనం ఆన్ చేయగానే ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఫోన్కి. అండ్ అలానే దీనిలో డ్రైవింగ్ మోడ్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చాడు, ఎకో, నార్మల్ ఇంకా స్పోర్ట్ మోడ్స్. నేను చెప్పినట్టు అన్ని కార్స్ ఆటోమేటిక్గా వస్తాయి మాకు ఇక్కడ. ఇంటీరియర్ అయితే చాలా క్లాస్గా, చాలా అడ్వాన్స్డ్గా భలే ఉంది కదా. ఇండియాలో ఇప్పుడు వచ్చే కార్స్ అన్నిటికీ ఓడోమీటర్ నుంచి ప్యాసింజర్ దాకా మొత్తం ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మాకు డిఫరెంట్ స్క్రీన్స్ వస్తున్నాయి, బట్ డిజిటల్ మీటర్స్ అయితే ఉంటాయి. దీనిలో కూడా నెంబర్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మాకు ఉంటాయి. అండ్ బూట్ ఓపెనింగ్కి కంట్రోల్స్ అయితే డ్రైవర్ సైడ్ ఇక్కడ నుంచే ఉంటుంది. ఓడోమీటర్ ట్రిప్ రీడింగ్ మార్చాలన్నా ఇక్కడ నుండి, అండ్ సైడ్ వ్యూ మిర్రర్స్ వ్యూ మార్చాలంటే ఇక్కడ నుండి, పెట్రోల్కి అయితే ఇక్కడ, బూట్ ఓపెనింగ్ అయితే ఇక్కడ, ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు దీని ఇంటీరియర్ సీటింగ్ చూపించేస్తాం మీకు ఎంత స్పేషియస్గా ఉందో. ఫ్రంట్ అయితే ఇట్లా,
అదే మనం బ్యాక్కి వెళ్ళి సెకండ్ రో ప్యాసింజర్ సీట్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తా ఇప్పుడు. ఈ స్టైల్ టయోటాలో మనకు కానీ ఇండియాలో వస్తే సేల్స్ అసలు ఇప్పుడు క్రెటా బాగా టాప్లో ఉంది మనకి. క్రెటా ఏమాత్రం సరిపోదు, అంత బాగుంటుంది అనమాట ఈ కార్ అయితే. RAV4 నేను 5 feet 7 inches, నేను కంఫర్టబుల్గా కాల్ చాపుకొని ఇట్లా కూర్చోగలిగాను. ఇంకా డ్రైవర్ సీట్ వెనక్కి జరుపుంది డెమో పర్పస్ కోసం, లేదంటే కనుక చాలా స్పేషియస్గా ఉంటుంది. వెనక నుండి ఇట్లా ఉంటుంది. అండ్ వెనకాల యాస్టీస్ వీళ్ళకి బ్లోయర్ ఫీచర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి ఛార్జింగ్కి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ వెనక నుండి మనకైతే బూట్ అయితే కనెక్షన్ ఉంటుంది. దీని బూట్ స్పేస్ కూడా చాలా పెద్దది RAV4ది. నేను ఇప్పుడు చూపిస్తాను వెనక్కి వెళ్ళి బూట్ ఓపెన్ చేసి ఒకసారి క్లియర్గా. ఇది ప్రెస్ బటన్ బూట్ ఓపెనింగ్ అనమాట మనకి. ఇందాక నేను బేసిక్ వర్షన్ చెప్పాను కదా, కాదు ఇది టాప్ ఎండ్. దీనిలో వచ్చేసి మనకి JBL స్పీకర్స్ వస్తాయి. అండ్ అలానే ఇక్కడ బూట్ ప్రొటెక్షన్కి రబ్బర్ మ్యాట్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టెఫ్నీ అయితే దీని కింద ఉంటుంది. దీని బూట్ కెపాసిటీ అయితే 542 లీటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ మనం చూడబోతున్నాం టయోటా క్లూగర్. యూఎస్లో దీన్ని హైలాండర్ అంటారు. ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన కార్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ కార్స్ అన్నీ కూడా జపాన్లో మేడ్ అయ్యి జపాన్ నుంచి వస్తాయి ఇక్కడికి. కాకపోతే ఇది వచ్చేసి యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఆస్ట్రేలియాకి వచ్చేసరికి దీన్ని క్లూగర్ అంటారు. యూఎస్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, కాకపోతే ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్, కానీ ఇది అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దీని వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 6 months అలా ఉంటుంది. RAV4 ఇప్పుడు నేను మీకు చూపించా కదా ఈ కారు, దీని వెయిటింగ్ పీరియడ్ అయితే లాస్ట్ ఇయర్ నేను వచ్చి కనుక్కున్నప్పుడు 12 to 14 months అని చెప్పారు. GX వేరియంట్ అయితే ఒకటి, లేదా RAV4 క్రూజర్ హైబ్రిడ్ అంటే టాప్ ఎండ్ మోడల్ అయితే ఒక వెయిటింగ్ పీరియడ్ ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నవి, రూఫ్ ర్యాక్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఈ టయోటా క్లూగర్ మనం చూసినట్లయితే ఇప్పుడు దాకా నేను చూపించింది 4-seater కార్స్ అంటే 5-seater కార్స్. ఇది వచ్చేసి 7-seater కార్ అనమాట. ఇండియాలో ఇన్నోవా ఎట్లనో ఇక్కడ ఆస్ట్రేలియాలో టయోటా క్లూగర్ అలాగా. దీని తర్వాత ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. అంటే దీనికంటే పెద్ద కార్స్, ల్యాండ్ క్రూజర్ అని మీరు వినే ఉంటారు కదా, ఇండియాలో పొలిటీషియన్స్ ఎక్కువ వాడతారు లేదా డబ్బున్న వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇక్కడ ప్రాడో ఒకటి ఉంది. ప్రాడో కాకుండా ల్యాండ్ క్రూజర్ 300 సిరీస్ అని ఇంకొకటి ఉంది. సో ఇప్పుడైతే ఈ క్లూగర్ లోపల ఇంటీరియర్ చూపించేస్తాం మీకు. కార్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. ఇది హైబ్రిడ్ కార్ అనమాట. ట్యాక్సీస్కి వీటన్నిటికీ ఎక్కువ వాడతారు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ప్యాసింజర్స్ని కూర్చోబెట్టుకోగలిగే కార్ కాబట్టి, 7-seater కార్ కాబట్టి. అండ్ ఇంటీరియర్ మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇందాకున్న కార్స్ లాగే ఉంటుంది, కాకపోతే బేస్ ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, అండ్ ఇంకొంచెం లెంగ్తీగా ఇట్లా ఉంటుంది అనమాట, ముందుకు ఉంటుంది ఇది. అండ్ దీనిలో వచ్చేసి మనకి అనలాగ్ మీటర్సే ఇచ్చారు డాష్ బోర్డ్లో, అంటే ఓడోమీటర్లో. అండ్ స్టీరింగ్ కంట్రోల్ సేమ్ ఇందాకట్లాగే. మీడియా ప్లేయర్ ఒకటి అడిషనల్గా ఉంది, కొంచెం పెద్ద స్క్రీన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ కార్ ఇది కూడా. ఇందాక నేను చెప్పా కదా అన్ని ఆటోమేటిక్గా ఉంటాయి. అండ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే దీనికి ఉంటాయి. అండ్ కొన్ని కార్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, పార్కింగ్, ఇంకా ట్రాక్షన్ కంట్రోల్, ఈవీ మోడ్, ట్రయల్ మోడ్ అని చెప్పేసి. దీనికైతే స్పేస్ చాలా బాగుంటుంది. కార్ లోపల యూటిలైజ్ చేసుకోగలిగే స్పేస్ అయితే అదిరిపోతుంది క్లూగర్కి. సో ఇప్పుడు చెప్పా కదా 3 rows ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. 3rd row యూసేజ్లో ఉండగా కూడా బూట్ స్పేస్ అయితే చాలా ఉంటుంది దీనికి. 2 పెద్ద సూట్ కేసెస్ పెట్టగలిగే అంత. ఇంకా దీని కింద మనకి స్టెఫ్నీ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బేసిక్గా టూల్స్ అన్నీ ఉంటాయి అడిషనల్గా. ఎక్కిన తర్వాత ఇది తోలుతాయి, నిజంగా వెరైటీ ఉంది అది ఎక్కిన తర్వాత ఇది తోలాలంటే. సో మొత్తానికి ఈరోజు అయితే మీకు ఇక్కడ కొత్త కార్ ఎలా కొనాలి, ఇంకా టెస్ట్ డ్రైవ్కి ఎలా తీసుకెళ్ళిపోవచ్చు మన కార్ని అనేది చూపించాను. నేను ప్రొఫెషనల్ కార్ రివ్యూవర్ని కాదు, కార్కి నేను రివ్యూస్ రాసి ఒక కంపెనీలో పనిచేసే సేల్స్ అసిస్టెంట్ని లేదా మెకానిక్ని కాదు. సో కార్ గురించి ఏదైనా టర్మినాలజీ నేను మిస్ అయ్యి ఉంటే కనుక నువ్వు ఇది చెప్పలేదు బ్రో, అది చెప్పలేదు బ్రో నన్ను అనొద్దు. జస్ట్ ప్రాసెస్ చూపిద్దామని మాత్రమే వీడియోలు చేశాను నేను ఈరోజు. హోప్ఫుల్లీ మీరు కొంచెం కొత్త తెలుసుకున్నారనుకుంటా. ఆస్ట్రేలియాలో ఇలాంటి మోడల్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఇలా అడగంగానే టెస్ట్ డ్రైవ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు, మన కార్ ఎక్కకుండానే మన కార్ ఇచ్చి పంపించేస్తారు. ఇలాంటివన్నీ మీకు చూపించాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫినాన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఇక్కడ. మనం కార్ కొనడానికి మన దగ్గర డబ్బులు లేకపోతే మన క్రెడిట్ హిస్టరీ ఇంకా మన క్రెడిట్ ఫైల్ని డిపెండ్ చేసుకొని అసలు ఏ డబ్బులు మన దగ్గర లేకపోయినా సరే ఫినాన్స్ అయితే ఇస్తారు. టయోటా ఫినాన్స్ అనేది లార్జెస్ట్ ఫినాన్స్ గ్రూప్ ఆస్ట్రేలియాలో. టయోటా షోరూమ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో ఆ షోరూమ్ పక్కనే వేరే కార్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇటు పక్క మిత్సుబిషి, ఇటు పక్క మాజ్డా అనే బ్రాండ్. అవి 2 కూడా ఫినాన్స్ ఇచ్చేది టయోటా ఫినాన్స్ నుండే. అంత పెద్దదన్నమాట టయోటా ఫినాన్స్. వేరే కంపెనీ, వేరే కార్ కంపెనీ వాళ్ళు కూడా టయోటా ఫినాన్స్ నుంచే కస్టమర్స్కి లోన్స్ అయితే ఇస్తారు. మీ సొంత ఫైల్ని బట్టి మీకైతే లోన్ ఇస్తారు. అండ్ PR కావాలి, టెంపరీ వీసా మీద ఇస్తారా అంటే కనుక ఎస్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అక్కడ కూడా. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయా, మీ రీపేమెంట్ హిస్టరీ ఇవన్నీ చూసుకొని ఇస్తారనమాట. స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.